ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి, కోపం ఉంటే నాపై చూపండి. చంద్రబాబు అరాచక పాలనను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు? వైఎస్ఆర్సీపీ శ్రేణులు సామాన్యులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు? ఇది మానవత్వం అనిపించుకుంటుందా? ఈ అరాచకాలని తెలియ ఈ అరాచకాన్ని తెలియజెప్పాలని అన్ని పార్టీలను ధర్నాకు ఆహ్వానించా. దారుణకాండ ఫోటోలు వీడియోలు చూసి మాకు మద్దతు ఇవ్వాలని కోరాం. ఎన్నికలప్పుడు చంద్రబాబు అరచేతులు వైకుంఠం చూపిస్తూ అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఆమెల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు అరాచకం చేస్తున్నారని ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా ఉంటే స్పష్టంగా నాతో తెలుసుకోండి, నా పైన కక్ష ఉంటే నా పైన కక్ష తీసుకోండి తప్ప నా పేరు చెప్పి సామాన్య ప్రజల్ని, వైఎస్ఆర్సీపీ సామాన్య కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరిధులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఇది మానవత్వం అనిపించుకోదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడ కూడా ప్రజల గురించి మాట్లాడలేదు, ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయారు. ఓన్లీ గడిచిన 5 సంవత్సరాల్లో ఏ ఏ ఏ రకమైన కేసులు పెట్టిండు మా నాయకుల పైన, మా కార్యకర్తల పైన? మా నాయకులే అంటున్నారు. అది రామోజీరావు కావచ్చు, నారాయణ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఆయన చుట్టూ ఉండే కోటరీ పైన పెట్టిన కేసుల గురించే గాయి గత్తర చేస్తాను తప్ప ప్రజల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఏదైనా ఒక ఎస్సీనో, ఎస్టీనో, మైనార్టీనో, బీసీనో సంబంధించిన పేద ప్రజలకు సంబంధించి ఏదైనా హక్కులకు భంగం కలిగింది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ పరిపాలన అని చెప్పట్లే. ఆయన చెప్పేదల్లా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులకు నష్టం జరిగింది, అక్రమ సంపాదనకు నష్టం జరిగిందని చెప్పే ప్రయత్నమే చేస్తాడు తప్ప ఎక్కడా కూడా పేద ప్రజలకు నష్టం జరిగిందని చెప్పట్లేదు. ఎందుకంటే జరగలేదు కాబట్టి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో అద్భుతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి అట్టడుగున ఉన్న అగ్రవర్ణాలకు సంబంధించి వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లే దానికి సాక్ష్యాలు నిలువుటద్దాం. కాబట్టి వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదు. చెప్పేదల్లా మీకు జరిగిన నష్టం, మీ సంపాదనలకి, మీ కబ్జాలకి, మీ అవినీతి అక్రమాలకు జరిగిన నష్టాలు, ఈ అవినీతి అక్రమాలు గతంలో మీరు చేసిన పాపాలకు సంబంధించిన ఆయన కేసులకు సంబంధించి పదే మాట్లాడుకుంటాం. మీరేదో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే కేసులు అయినట్టు, మేము జనం కోసం పాటుపడితే మా మీద 17 కేసులు పెట్టిండు, నా కొడుకు మీద 17 కేసులు పెట్టిండు, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టిండని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల గురించి ఎక్కడ మాట్లాడలే. ప్రజలు ఇవాళ వరదలలో పంటలు కొట్టపోయినాయి, దాని గురించి లేదు అసెంబ్లీలో చర్చ. అదేవిధంగా రైతులకు రావాల్సిన రైతు భరోసా గురించి చర్చ లేదు. పిల్లలకు రావాల్సిన అమ్మ ఒడి ఏదో తల్లికి వందనం అని మీరు చెప్పారు, దాని గురించి చర్చ లేదు. బీసీలకు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఇవన్నీ మర్చిపోయి అంటే ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయారంటే ప్రజలకు సమస్యలు లేవు. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజల కోణంలో పరిపాలన జరిగింది, ప్రజలకు ఏమి ఇబ్బంది కాలే, కానీ మాకే నష్టం జరిగింది, పొలిటికల్గా రాజకీయ పార్టీ నాయకులకే నష్టం జరిగింది అనే ఒక ఉద్దేశంలో మీ యొక్క ఉద్దేశం అదే ఉన్నట్టుంది. కానీ అది ప్రజలకు సంబంధించింది కాదు. మీకు రాజకీయంగా రకరకాల కేసులు ఉండొచ్చు, రాజకీయంగా మీరు అనేక అవినీతి అక్రమాలు చేసి ఉండొచ్చు, లేదంటే కావాలనే అక్రమ కేసులు కూడా పెట్టి ఉండొచ్చు. అది ప్రధానాంశంగా అది ఇవాళ ఉండాల్సింది. మీకు 164 స్థానాలు ఇచ్చి గెలిపించింది ప్రజల గురించి మాట్లాడడానికి, ప్రజా సమస్యల గురించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. అది మర్చిపోయారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండే ఏదన్నా ఉంటే నాతో తెలుసుకోండి, నా పైన ఏమైనా కక్ష ఉంటే నా పైన కక్ష తీర్చుకోండి, కానీ సామాన్య ప్రజల్ని, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుతుల్ని, లేదంటే మీకు ఓటేని ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయటం ఇది మానవత్వం కాదు, అరాచకం అయితే అని చెప్పి చెప్తుండు. ఇది ఒక నిన్న ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్త.